చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ సమంత గారు. గన్ చూపెట్టండి పైకి. చేస్తున్నా. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీని అందరినీ తీసుకుని వెళ్ళి వాచ్ చేయండి సినిమా. ప్రతి ఒక్క సీన్కి మీరు కనెక్ట్ అవుతారు. ఇంట్లో ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ కూడా చూపించారు. అది ఎలా ఫేస్ చేయాలనేది కూడా చూపించారు. ఎంజాయ్ చేయండి గైస్. ఎలా అనిపించింది సమంత గారు శారీలో ఫైట్ చేయడం? ఆసమ్ ఆసమ్. అందుకని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎట్లా రెడీ అయ్యి వచ్చినాను. ఓకే, అంటే మీరు కూడా ఇట్లా ఫైట్ చేస్తారా ఇంటి కొంపడి? ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేయాలి ఇంట్లో. కోడికోళ్ళ గురించి ఏం చూపించారు మూవీ? మీరు మీ ఇంట్లో చూస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ తను ఏం చేసిందంటే తనకన్నా నేను గ్రేట్ అనిపించుకోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. సేమ్ సిచ్యువేషన్. శ్రీముఖి అక్క కానీ సమంత గారు చేసిన సీన్స్ కానీ మీరు ఇష్టపడతారనమాట బాగా. అండ్ కొన్ని వాటిలో డ్రామాస్ ఉంటాయి. డ్రామాస్ మీరు అంటారు. క్యూట్గా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. మీ దాంట్లో చూడండి, ఎంజాయ్ చేయండి. బాగుంది, చాలా బాగుంది. అండ్ మీరు ఒక్కొక్కటి సౌండ్స్ ఎఫెక్ట్ కూడా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి వెళ్ళండి, మూవీ వాచ్ చేయండి. ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమ తప్ప. థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. ఫైట్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సాంగ్, డ్యాన్స్. అవును అసలు ఎక్సలెంట్. అది కాటన్ శారీ పైన అంత బాగా అసలు ఫైటింగ్ సూపర్ అసలు. సూపర్. శ్రీముఖి కూడా సూపర్ అసలు. లాస్ట్ ఫైట్ అయితే క్రేజీ ఉంది అసలు. లాస్ట్ ఫైటే. అవును అవును, స్టోరీ రైటర్. అవును, సూపర్ ఉంది. ఘోరంగా దారుణంగా హిట్ అయింది. సూపర్ ఉంది. అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సూపర్ ఉంది మూవీ. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. ఉమెన్ పవర్, ఉమెన్ ఎనర్జీ ఖచ్చితంగా చూడాలి అమ్మాయిలు. 10/100. చాలా బాగా నచ్చిందండి. సమంత గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆల్ క్యారెక్టర్స్కి అంటే మంచిగా రాశారు. సమంత గారి యాక్టింగ్, ఫ్యామిలీ ఉంది. యాక్చువల్లీ మనం అనుకుంటాం మోస్ట్లీ ఉమెన్ ఓరియంటెడ్ అలా చూడమేమో ఇలా అని చెప్పి. బట్ టు బీ ఫ్రాంక్, అంటే తన క్యారెక్టరైజేషన్ కానీ, నందురెడ్డి తనకిచ్చిన ఇంపార్టెన్స్ కానీ, అండ్ అంటే ఇప్పుడు మనకి మామూలుగా మోస్ట్ ఆఫ్ ద మూవీస్, రీసెంట్గా వచ్చిన మూవీస్ కానీ అలాగా ఓన్లీ మెయిన్ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చి రిమైనింగ్ మూవీస్ ఏవి కూడా రిమైనింగ్ క్యారెక్టర్ అంతా కూడా ఏదో కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే ఏదో ఒకటి ఓకే ఇట్ రియలీ వర్త్ అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ సమంత షీ రియలీ నెయిల్డ్ ఇట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. శ్రీముఖిది బాగుంది, అండ్ అంటే అందరిది కూడా చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ సమంతది అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అండ్ క్లైమేట్ అయితే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది క్లైమాక్స్ అయితే. అండ్ సమంత ఫస్ట్ నుండి ఫైట్స్ అయితే అదే కదా అంటున్నాను. అంటే ఫైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎలా అంటే ఏదో ఇలా కొడితే ఇలా ఎగిరినట్టు అలా కాకుండా ఫైట్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. చాలా క్లీన్గా ఉన్నాయి ఫైట్స్ అన్నీ కూడా. అండ్ ఇంకా అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. బస్లోది కానీ ప్రతిదీ కూడా ఓకే ఇలా దెబ్బ తగిలిద్ది అన్నట్టు. అంటే చాలా రియాలిటీగా ఉంది మూవీ. మోర్ దాన్ ఆర్టిఫిషియల్ ఇలా అన్నిటికీ కన్నా కూడా చాలా అంటే చాలా రియల్గా ఉంది. రైటింగ్ వాజ్ సో గుడ్. అంటే చాలా క్లీన్గా ఉంది మూవీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనం అందరం కూడా అంటే ఫ్యామిలీతో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా క్లీన్గా ఉంది. ల్యాగ్ అయితే మనకేం ఉండదు. అంటే మనము హరిబరిగా రష్గా లేకుండా మూవీ అంతా కూడా చాలా డీసెంట్గా అలా ఉంది. దట్స్ ఇట్. హైలైట్స్ అయితే సమంత ఆఫ్ కోర్స్. అఫ్ కోర్స్ షీ ఈజ్. అంటే అసలు తన యాక్టింగ్ కానీ ఇట్స్ లైక్ మోర్ దాన్ రియాలిటీ అనమాట. ఆర్టిఫిషియల్ ఇలా అంతగా చాలా క్లీన్గా ఉంది మూవీ అయితే. తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట.
థ్యాంక్ యూ. విజయశాంతి